వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 24వ విడత ఇక్కడ చూసుకున్నట్టయితే తేదీ అయితే విడుదల అయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ అక్టోబర్లో చూసుకున్నట్టయితే 24వ విడత అయితే నిధులైతే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడే మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2000 రూపాయలు వచ్చేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందజేయడమే జరుగుతుంది అన్నమాట. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే సో మరి ఈ పెంపుకు సంబంధించి మరి ఇప్పటికి ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరి రైతులకు అండగా నిలుస్తుంది లేదా మరి దీనికి సంబంధించి కూడా వివరాలు అనేవి కూడా ఇప్పుడు నేనైతే మీకు సేకరించి జరుగుతుందన్నమాట. సో మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అన్నదాతలకు చూసుకున్నట్టయితే సో ఒక్కొక్క గొప్ప వారం లాంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఏటా 3 విడతల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే సాయం అందిస్తూ రైతన్నలకు అయితే అండగా నిలుస్తుంది. కానీ ఈ అద్భుతమైన పథకం కొత్త రైతులకు ఏమాత్రం వర్తించకపోవడం ఇక్కడ మనకు సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది. కొత్తగా వ్యవసాయ భూములు కొన్నవారు, ఆస్తి పంపకాల్లో పొలాలు పొందిన వారు ఈ సాయం కొరకు చూసుకున్నట్టయితే ఎదురు చూస్తూ తీవ్ర నిరాశకైతే ఎదురు చూస్తున్నారనమాట. సో ఓకేనా, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పింది అనమాట రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటి కూడా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇక్కడ మనకు చూసుకోవచ్చు అనమాట అన్నిటికి కూడా. ఇక్కడ మనకి ఏం చెప్పేది ఏంటిదంటే ఇక్కడ అక్టోబర్లోనే వచ్చేసి కూడా మనకు 24వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఓకే గైస్, ఇక మనకు ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈకేవైసీలో కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం 2019 వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమని చెప్పారంటే 1వ తేదీ నాటికి ఉన్న రెవెన్యూ రికార్డులను మాత్రమే పరిగణనలోకి అయితే తీసుకుంటున్నారు. ఆ నిర్దిష్ట సమయానికి ఎవరి పేరిట భూమి ఉందో వారికి మాత్రమే పీఎం కిసాన్ లబ్ధి అందుతుంది. ఈ గడువు ముగిసిన తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులను ఈ పథకం లబ్ధిదారులను చూసుకున్నట్టయితే గుర్తించడం లేదు. దీనివల్ల ఎంతోమంది నిజమైన సాగుదారులకు పెట్టుబడి సాయం అయితే అందకుండా పోతుందని అయితే వివరిస్తున్నారన్నమాట. సో ఓకే గైస్, ఇక రైతులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో మనకి 24వ విడత పడిన తర్వాత ఇన్స్టాల్మెంట్ విడుదల చేసిన తర్వాత చూసుకోవచ్చు అన్నమాట. సో ఒకప్పుడు పీఎం కిసాన్ పోర్టళ్లలో కొత్త రైతులు తమ పేర్లను అయితే నమోదు చేసుకునే అవకాశం ఉందని, కానీ ఇప్పుడు ఆ నమోదు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని అయితే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కేంద్రాలకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే వెబ్సైట్ అంగీకరించడం లేదు అని, దీనివల్ల అర్హులైన రైతులు సైతం ఈ ఆర్థిక సాయానికి నోచుకోలేకపోతున్నారు. సో కొత్తగా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే అది ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఇచ్చేసి కూడా ఉండిపోతుంది అన్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే మరి రైతులకు ఇప్పటికైతే ఈ 2000 రూపాయలు అయితే ఇస్తున్నారు. మరి ఇప్పటికి కూడా ఆర్థిక సాయం మరి ఏమైనా పెంపు చేస్తారా మరి కేంద్రం, అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఓకే, ఇక్కడ మనకు 2000 రూపాయల చొప్పున అందరికీ కూడా. సో ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట. సో ఓకే గైస్, ఇక్కడ మనకి ఇవైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అక్టోబర్లో కూడా ఈ నిధులు అయితే విడుదల చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం.